హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పుదీనా టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనకు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. పల్లీలు వేగిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ధనియాలు వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 మీడియం సైజ్ పుదీనా కట్టలను ఒలిచి కడిగి వేసుకోవాలి. తరువాత 15 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పుదీనా పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో టమాటా, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ధనియాలు, ఫ్రై చేసుకున్న పుదీనా పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పుదీనాను ఇలా మిక్సీ వేసుకున్నాక టమాటా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా వేసుకోకూడదు. ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. పుదీనా టమాటా పచ్చడి 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడి అన్నంలో వేసి నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా టమాటా పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.